చంద్రయాన్-3 ప్రయోగం మన దేశానికి గర్వకారణం. ఈ మిషన్తో భారత ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన మొదటి దేశంగా అవతరించి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనత మన సొంతం. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ఈ మిషన్ చంద్రుడిపై నిద్రాణ స్థితిలోకి వెళ్ళింది. అయితే అందులో అమర్చిన పరికరాలు అందిస్తున్న సమాచారంతో ఇస్రో శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణ దశగా ముందడుగు వేస్తున్నారు. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. ప్రయోగంలోనే ల్యాండర్, రోవర్, జాబిల్లి దక్షిణ ధ్రువంపై శాశ్వత నిద్రలోకి జారుకున్నా అవి పంపించిన సమాచారం మాత్రం ఇస్రోకు చేరింది. ఈ క్రమంలోనే చంద్రుడి దక్షిణ ధ్రువంపై తిరిగి సమాచారాన్ని సేకరించిన ప్రజ్ఞాన్ రోవర్ ఆ శివశక్తి పాయింట్కు సమీపంలోనే ఓ భారీ క్రెటార్ను గుర్తించింది. 160 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఓ భారీ బిలం పురాతన కాలం నాటిదని గుర్తించారు. ఈ బిలానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రజ్ఞాన్ రోవర్కు బిగించిన హై రెజల్యూషన్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వీటిని ఇస్రోకు రోవర్ పంపించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఉన్న అతిపెద్ద పురాతనమైన ఐట్కెన్ బేసిన్ నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో 160 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఇంకో బిలం ఉందని ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. చంద్రుని ఉపరితలంపై ఉన్న అతి ప్రాచీన బిలాల్లో ఈ బిలం కూడా ఒకటి అని ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ బిలంపై మరిన్ని పరిశోధనలు జరిపితే చంద్రుడి భౌగోళిక చరిత్రను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్ భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైందని ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చంద్రుని దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ బృందం రూపొందించింది. దీన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా వేశారు. భూమిపై తొలి జీవం రూపాలు కూడా ఆ సమయంలోనే ఆవిర్భవించాయి. భౌగోళిక మ్యాపింగ్ అనేది ఓ ప్రాథమిక ప్రక్రియ. ఒక గ్రహం ఉపరితల ఆకృతి ప్రాదేశిక, తాత్కాలిక క్రమాలను అర్థం చేసుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరోపక్క చంద్రయాన్-4 మిషన్ కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగించనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2027లో భారతదేశం చంద్రయాన్-4 మిషన్ను ప్రారంభించనుందని, చంద్రుడి నుంచి భూమికి రాళ్ల నమూనాలను తీసుకురావడమే దీని లక్ష్యమని తెలిపారు. ఈ చంద్రయాన్-4 మిషన్లో భాగంగా హెవీ లిఫ్ట్ రాకెట్ను 2 సార్లు అయినా ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. ఈ రాకెట్ ద్వారా 5 కాంపోనెంట్స్ ను స్పేస్ లోకి తీసుకుని వెళ్లి మిషన్ ను విజయవంతం చేసేందుకు కక్షలో వాటిని అసెంబుల్ చేయొచ్చని పేర్కొన్నారు. अभी तक जो अनुमानित हमारा शेड्यूल है उसके तहत चंद्रयान 2027 तक होना चाहिए, चंद्रयान 4, चंद्रयान 4, और उसके लिए भी बड़े लॉन्च व्हीकल्स का हमें लाभ रहेगा. कोडिंग डिकोडिंग जिसका अभी प्रयोग किया गया इसी साल के आरंभ में, उसका भी रहेगा, क्योंकि वो जाएगा, जो चंद्रयान 3 ने जो सैंपल इत्यादि कलेक्ट किए हैं उनको वापस धरती पर लाने का भी प्रयास करेगा, और उसके लिए ये टेक्नोलॉजी भी दरकार रहेगी, और वो लगभग सन 2027 तक उसकी योजना है. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చంద్రయాన్-4 మిషన్ తో పాటు గగన్యాన్ మిషన్ కూడా సమాచారం అందించారు. వచ్చేడాది గగన్యాన్ మిషన్ ను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మిషన్ లో భారత వ్యోమగాములను భూమి అత్యల్ప కక్షకు పంపించడం, వారిని తిరిగి సురక్షితంగా తీసుకురావడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఇదే కాకుండా 2026లో భారతదేశం సముద్రయాన్కు కూడా ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ మిషన్ 3 సైంటిస్టులను సబ్మెరైన్ లో 6000 కిలోమీటర్ల లోతుకు తీసుకువెళ్తుందని వెల్లడించారు. తద్వారా సముద్రపు అత్యల్ప ఉపరితలాన్ని అన్వేషించనున్నట్లు తెలిపారు. ఈ అచీవ్మెంట్ గగన్యాన్ స్పేస్ మిషన్ తో సహా భారత ఇతర ప్రధాన మిషన్లతో ఏకకాలంలో జరగనున్నట్లు మంత్రి వెల్లడించారు. उसमें स्पेस एक आ गया, न्यूक्लियर एनर्जी दूसरा आया, बायोटेक्नोलॉजी तीसरा आया, और चौथा रहेगा हमारा डीप सी मिशन, क्योंकि 100 किलोमीटर लंबा हमारा समुद्री तट है, और उसके अंदर अपार संपत्ति है, मेटल्स, मिनरल्स, बायोडाइवर्सिटी, फिशरीज, और मुझे लगता है कि हम उसको पूरी तरह से तलाशें तो हम 2047 से पहले ही उस शिखर पटल पर पहुंच जाएंगे, और उसके लिए भी पहली बार हुआ है. और डीप सी मिशन हमारा प्रारंभ हो चुका है. प्रधानमंत्री जी ने उसकी घोषणा लाल किले से की थी, और अनुमान यह है कि अगले वर्ष 2026 में, जहां एक और हमारा
एक हमारा भारतीय मूल का व्यक्ति एक अंतरिक्ष में जाएगा, उसी समय हमारा एक डीप सी में एक मानव, हिंदुस्तानी मानव जाएगा 500 मीटर तक, क्योंकि जो मैक्सिमम डेप्थ रहती है वो लगभग 5-6 हज़ार मीटर। तो पहले चरण में 500 तक जाएगा, उसके फिर 1-2 साल के बाद वो 6,000-5,000 मीटर तक भी जा पाएगा। చంద్రయాన్ 4 మిషన్ ద్వారా చంద్రునిపైకి మానవులను పంపించి నివాస అనుకూలతలను పరిశీలించి భూమి మీద లాగానే జాబిల్లిపై కూడా జీవనం సాగించడం భారత సుదీర్ఘ లక్ష్యం. ఈ నేపథ్యంలోనే భారత్ మొదట చంద్రయాన్ 1తో ప్రారంభించి 2, 3 ప్రయోగాలను జరిపింది. అయితే వాటిలో మొదటి 2 విఫలమైనా కూడా భారత్ తన ఫస్ట్ చంద్రయాన్ 1 మిషన్లో చంద్రుడి ఉపరితలంపై కొంత సమాచారాన్ని పొందింది. ఆ తర్వాత చంద్రయాన్ 2ను ప్రయోగించినా అది విజయవంతం కాలేదు. అయితే ఆ తర్వాత ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ సత్ఫలితాలు ఇచ్చింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్గా ల్యాండ్ అయిన తొలి దేశంగా అవతరించి అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తి పథకాల్లో నిలిచింది. ఈ మిషన్ ద్వారా శాస్త్రవేత్తలు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అధ్యయనం చేశారు. ఆ ప్రాంతం ఉపరితలం, ప్లాస్మాపై స్టడీ చేశారు. అంతేకాక ఆ ప్రాంతంలోని మూన్ గ్రౌండ్ వైబ్రేషన్లను కూడా నమోదు చేశారు. ఈ ఘన విజయాన్ని అందించిన చంద్రయాన్ 3 స్ఫూర్తితో 4వ మిషన్ను లాంచ్ చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ మిషన్లో భాగంగా చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్ల నమూనాలను తీసుకుని రానున్నారు. ఇప్పటికే అమెరికాకు చెందిన అపోలో, రష్యాకు చెందిన లూనా మిషన్ కొన్ని నమూనాలను భూమికి తీసుకువచ్చాయి. అయితే అవి ఒకే భౌగోళిక ప్రాంతానికి చెందినవి కావడంతో వాటి నుంచి చంద్రునిపై ఉన్న వివిధ రకాల వస్తువుల గురించి సమాచారం తెలుసుకోవడం సాధ్యం కాలేదు. ఇప్పుడు చంద్రయాన్ 4 మిషన్ ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం నుంచి నమూనాలను భూమికి తీసుకురావటమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చంద్రుని చరిత్ర, నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.